వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అయిపోయింది, అంతా మస్ అయిపోయింది. ఏదైతే జరగొద్దు అనుకున్నామో అదే జరిగింది. ఈరోజు మార్నింగ్ మనం లేవలేదు, రెడీ అయ్యి సినిమాకి వెళ్ళలేదు. ఎవరు అడిగినా ఇది ఇలానే చెప్పాలి. అప్పుడే మన మీద జాలి చూపించే వాళ్ళు ఎంతో కొంత తగ్గుతారు. యాజ్ యూజువల్ ఈ సినిమా ఎలా పోద్ది అనుకున్నారో అలానే పోయింది. ఇంకా అంతకన్నా వర్స్ట్గానే పోయింది. మూవీ స్టార్టింగ్లో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కి అటునుంచి అటే వెళ్ళిపోయింది. గేమ్ చేంజర్ కాదు, గేమ్ రీవాచ్డ్ అనాలి. మాచర్ల నియోజకవర్గం అనే సినిమాని మళ్ళీ తీస్తే కొత్త సినిమా అయిపోదు. అంజలిని తప్ప ఆర్టిస్టులందరినీ మార్చేస్తే మర్చిపోతామా? నిజంగా ఇండియన్ టూలో అన్నట్టు శంకర్ సార్ ప్లీజ్ గో బ్యాక్. ఇలాంటి సినిమాలు కాదు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది. అసలు ఇది శంకర్ సినిమా కాదు, శంకర్ అసిస్టెంట్ తీసినా ఇంతకన్నా బెటర్గా ఉండేది. చరణ్ తప్ప ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ లేకుండా ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇప్పుడు చరణ్ కూడా ఏం చేయలేడు. ఎందుకు తీశారు, ఎవరు అడిగారు? సినిమాలో ఒక్క ఎమోషన్ వర్క్ అవ్వలేదు, ఒక్క బాండింగ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఏదైనా చెప్పుకునేంత సీన్ ఉంది అంటే అది ఇంటర్వెల్ బ్యాంగ్. అలా బయటికి వెళ్ళి వచ్చే లోపు దాన్ని నాశనం చేసేశారు. అసలు సాంగ్స్ ఎందుకు, దోపులు ఎందుకు, మాకు ఈ తిప్పలు ఎందుకు, ఈ డప్పులు ఎందుకు? 75 కోట్లు పెట్టి సాంగ్స్కి పెద్ద బొక్క పెట్టారు. హీరోయిన్ ఎందుకు? అసలు కియారా అద్వానికి ముందే తెలుసు అనుకుంటా మూవీ గురించి, ప్రమోషన్స్ కూడా రాలేదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మనం, వి డిడ్ ఏ మిస్టేక్. సినిమాలో చెప్పుకోవడానికి రూల్స్ ఉంటాయి, అది విని అర్థం చేసుకునేలోపు హీరో అక్కడ ఉంటాడు. అసలు హీరో కలెక్టరా, మాయల పకీరా, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అంత ఫాస్ట్గా సీన్ కట్టే గ్యాప్లో ఎలా ట్రావెల్ చేస్తున్నారు సార్? అసలు అంజలి క్యారెక్టర్ ఏందో, మెడ పట్టేసిన క్యారెక్టర్కి మెడ మళ్ళీ ఎందుకు తిరుగుతుందో, ఎందుకు సెట్ అవుతుందో, మళ్ళీ ఎందుకు పట్టేస్తుందో, ఆ మెడని ముందేవాడు నరికేసిన అయిపోయి దరిద్రం పోయే సినిమాకి. మళ్ళీ మన తమనన్న ఇంతోటి దానికి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పటం. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత బెటర్, వర్స్ట్గా ఉన్నా ఎలాగో నెట్టుకు రావచ్చు. సెకండ్ హాఫ్ డిజాస్టర్ ఉంటుంది, కళ్ళలోంచి నీళ్లు కాదు నెత్తురు గారుద్ది. రామ్ చరణ్ యాక్టింగ్తో పాటు 3 years టైం వేస్ట్. కియారాకి రెమ్యునరేషన్ బొక్క. ఎస్జే సూర్య, శ్రీకాంత్, వెన్నెల కిషోర్, సునీల్, సముద్రకని, అంజలి, రాజీవ్ కనకాల ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఏముండదు, వేస్ట్ అయిపోయింది. ఏదైనా వర్క్ అయింది అంటే రాజీవ్ క్యారెక్టర్ యాజ్ యూజువల్గా ఎర్లీగా వేసేశారు. తమన్ బీజిఎం పర్లేదు, కానీ ఆ సాంగ్స్ ఏంటి? ఎందుకు ఇలా? సినిమా అంటే ఓన్లీ బీజిఎం ఉంటే సరిపోతుందా? ఎంత బ్లైండ్గా సాంగ్స్ పోతున్నా ఛాన్సెస్ ఇస్తున్నారు. సాంగ్సే కదా మేజర్గా మూవీ మీద బస్ క్రియేట్ చేసేది. బ్యాడ్ సాంగ్స్ అండ్ యావరేజ్ బీజిఎం బై తమన్. శంకర్ డిడ్ ఏ వర్స్ జాబ్. ఇలాంటి పొలిటికల్, సోషల్, కరప్షన్ కాన్సెప్ట్ నుంచి బయటికి రాకపోతే, ఈ జానర్ మార్చకపోతే శంకర్ పని అయిపోయినట్టే. టైం తీసుకోవాలి, తీసుకొనైనా సరే. ఇదే చేస్తా అంటే మాత్రం చేయకపోతేనే మంచిది. ఇండియన్ 3 ఉంది, అది సేమ్ జానర్లోనే ఉంటుంది. ఇంకా అపరిచితుడు 2 అంటారేమో అని టెన్షన్గా ఉంది. మళ్ళీ ఇదే జానర్. అండ్ చరణ్ RRR కాకుండా లాస్ట్ 3 మూవీస్ వినయ విధేయ రామ, ఆచార్య, ఇప్పుడు గేమ్ చేంజర్. నెక్స్ట్ సినిమా స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఈవెన్ దిల్ రాజు ప్రెడిక్షన్ కూడా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. లాస్ ఫేస్ చేయాల్సిందే ఈ సినిమాకి. ఇంకా ఈ సినిమాకి వెళ్ళాలా అంటే చరణ్ గురించి పోవాలి తప్ప ఇంకా ఒక్క ఎలిమెంట్ కూడా బాలేదు ఈ మూవీ వరకు. ఈ సంక్రాంతి డెఫినెట్గా డిజాస్టర్ తోటే స్టార్ట్ అయింది. మీరు చూస్తే మీకు నచ్చితే ఇంపాసిబుల్ అనుకోండి, నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.